అందరికీ నమస్కారం. ద్వాపర యుగంలో ఒకనాడు ద్వారకాధీశుడైనటువంటి శ్రీకృష్ణుని చూడ్డానికి దేవర్షి నారదుడు వస్తాడు. ఇద్దరు కూడా చాలాసేపు మాట్లాడుకుంటారు. సాయంత్రం కావడంతో ఈరోజు వినాయక చవితి కాబట్టి చంద్రుడిని చూడకూడదు కనుక నేను బయలుదేరుతానని జరిగిన వృత్తాంతం అంతా కూడా కృష్ణుడికి తెలిపి స్వర్గానికి వెళ్ళిపోతాడు. విషయం తెలుసుకున్న శ్రీకృష్ణుడు ఈరోజు చంద్రుడిని చూడకూడదు కాబట్టి రాజ్యంలో చాటింపు ఇస్తాడు. కాసేపు అయ్యాక కృష్ణుడు గోశాలకు పోయి పాలు పితుకుతూ పాలలో చంద్రుడి ప్రతిబింబాన్ని చూసి అయ్యో నాకు ఎలాంటి ఆపద రానుందో కదా అని చింతిస్తాడన్నమాట. కొన్నాళ్లకు యదువంశరాజు శత్రాజిత్తు సూర్యుడిని ఉపాసించి శమంతకం అనేటువంటి పేరు గల అద్భుతమైనటువంటి మణిని సంపాదిస్తాడు. ద్వారకా నగరంలోని శ్రీకృష్ణుడిని సందర్శిస్తాడు. తద్వారా అతన్ని శ్రీకృష్ణుడు సాదరంగా ఆహ్వానించి మర్యాద చేసి ఈ మణిని తన రాజుకి ఇమ్మని అడుగుతాడనమాట. రాజుకు 8 బారువుల బంగారం ఇచ్చే ఈ మణిని తను ఎవ్వరికి ఇవ్వనని తిరస్కరిస్తాడు శత్రాజిత్తు. సరే నీ ఇష్టమని ఊరుకుంటాడు శ్రీకృష్ణుడు. ఇలా కొన్ని రోజులు గడిస్తే ఆ తర్వాత ప్రసేనుడు శమంతకమణిని ప్రసేనుడు వచ్చేసి శత్రాజిత్తు తమ్ముడు. ఆ ప్రసేనుడు శమంతకమణిని మెడలో ధరించి అడవికి వెళ్తాడు. అక్కడ ఒక సింహము ప్రసేనుడిపై దాడి చేసి ఆ మణిని నోటకరుచుకొని మాంసపు ముక్కేమో అని భ్రమపడి అది నోటకరుచుకొని మణితో పాటు వెళ్ళిపోతుంది. మరి మణితో పోతున్న సింహాన్ని ఎలుగువంటి జాంబవంతుడు సంహరించి ఆ మణిని తీసుకొని గుహకు వస్తాడనమాట. జాంబవంతుడు వెళ్ళి తన కూతురైనటువంటి జాంబవంతికి ఆట వస్తువుగా ఇస్తాడనమాట. మర్నాడు శత్రాజిత్తు తమ్ముడు మరణ వార్త విని కోపంతో ఆ రోజు శ్రీకృష్ణుడు మనకి ఇవ్వలేదని నా తమ్ముడిని చంపి మణిని తస్కరించాడని చెప్పేసి నగరం అంతా కూడా చాటింపేయిస్తాడు. అది విన్న శ్రీకృష్ణుడు బాధపడి అయ్యో ఆ రోజు పాలనలో నేను చంద్రుడిని చూసినందుకే ఇలా జరిగింది, నీలాప నిందలు వచ్చాయి నాకు అని అనుకున్నాడు. ఆ అపవాదు తొలగించుకునేందుకు బంధు సమేతంగా అడవికి వెళ్ళి అంతటా కూడా వెతుకుతాడు. ఒకచోట ప్రసేనుడి మృతదేహము, ఆ పక్కగా సింహం కాలి జాడలు, కొంత దూరం వెళ్ళాక అలుగుబంటి పాదముద్రలు కనిపిస్తాయి. వాటి వెంట కొంత దూరం వెళ్ళగా గుహ కనిపిస్తుంది. తన పరివారాన్ని బయటే ఉంచి శ్రీకృష్ణుడు లోపలికి వెళ్తాడు. అక్కడ మణితో ఆడుకుంటున్న జాంబవతిని చూస్తాడు. కృష్ణుడిని చూసిన జాంబవతి కేకలు వేయడంతో జాంబవంతుడు అక్కడికి వస్తాడు. కృష్ణుడితో భీకర యుద్ధం చేస్తాడు. ఇద్దరి మధ్య కూడా 28 రోజులు యుద్ధం జరుగుతుంది. క్రమంగా జాంబవంతుడు అలసటకు గురి అవ్వడం, నా బలాన్ని హరించేటువంటి శక్తి ఉన్న మహాపురుషుడు శ్రీరాముడు ఒక్కడే అని గుర్తించిన జాంబవంతుడి దేవదేవ భక్తజన పాలక నీవు రామచంద్రుడు అని నేను గుర్తించాను. త్రేతాయుగంలో నీవు నా మీద ప్రేమతో వరం కోరుకోమని అడుగ్గా నేను బుద్ధిమాంద్యంతో మీకు ద్వంద్వ యుద్ధం చేయాలని కోరుకున్నాను. ఇంతకాలానికి నా కోరిక తీరింది అని కృష్ణుని కీర్తించాడు జాంబవంతుడు. కృష్ణుడు జాంబవంతుడికి జరిగిన వృత్తాంతం అంతా కూడా చెప్పి మణిని ఇమ్మని అడుగుతాడు. స్వామి ఈ మణితో పాటు నా పుత్రికను కూడా స్వీకరించి నన్ను ధన్యుడిని చేయమని అభ్యర్థిస్తాడు. దానికి శ్రీకృష్ణుడు అంగీకరించి మణితో పాటు కూడా జాంబవతిని కూడా తీసుకొని ద్వారకకు బయలుదేరుతాడు. తద్వారా శత్రాజిత్తుకు జరిగిన వృత్తాంతం అంతా తెలిపి శమంతక మణిని అతడికి ఇచ్చేస్తాడు. కృష్ణుడిని అనుమానించినందుకు పరిహారంగా తన కూతురైనటువంటి సత్యభామను భార్యగా చేసుకోమని స్వీకరించమని కోరుతాడు. శుభముహూర్తాన జాంబవతి సత్యభామలతో శ్రీకృష్ణుడి వివాహం జరుగుతుంది. ఈ వివాహానికి తరలి వచ్చినటువంటి దేవతలు మనులు అందరూ కూడా శ్రీకృష్ణుడిని స్తుతించి స్వామి మీరు సమర్థులు కాబట్టి మీకు వచ్చిన ఆపదని నిందల్ని మీరు పోగొట్టుకోగలిగారు, మరి మాలాంటి సామాన్యుల గతి ఏంటి అని ప్రార్థిస్తారు. అప్పుడు శ్రీకృష్ణుడు ఎవరైతే భాద్రపద శుద్ధ చవితి నాడు యథావిధిగా వినాయకుడిని పూజించి ఆ శమంతకమణిని కథను చదివి విని అక్షతలు తలపై చల్లుకుంటారో వారికి చంద్రుడిని చూసినా కూడా ఎలాంటి నిందలు జరగవని అభయం ఇస్తాడు. దాంతో అందరూ కూడా సంతోషిస్తారు. నాటి నుండి ప్రతి సంవత్సరము కూడా భాద్రపద శుద్ధ చతుర్దశి నాడు తమ శక్తికి తగ్గట్టుగా గణపతిని పూజించి తాము సుఖంగా జీవిస్తున్నారని సూతుడు శౌనకాది మునులకు వినిపించి అక్కడే ఉన్నటువంటి ధర్మరాజుతో నువ్వు కూడా ఇదే ప్రకారంగా గణపతిని పూజిస్తే తప్పక నీకు జయం కలుగుతుందని, ధైర్యం దక్కుతుందని ఎంతోమంది భక్తితో ఆచరిస్తూ ఉంటారని, ఈ వ్రత ప్రభావము దమయంతి నలుడు శ్రీకృష్ణుడు జాంబవతిని పొందారు. ఇంద్రుడు వృత్తాంతుని సంహరించాడు. సకల విజయ ప్రదాత అయినటువంటి వినాయకుడిని ప్రసన్నం చేసుకోవడానికి అందరూ కూడా వ్రతాన్ని యథావిధిగా చేసుకోవాలి అని చెప్తాడు. అప్పుడు ధర్మరాజు విధి ప్రకారము కూడా గణపతిని పూజించి సకల ఐశ్వర్యాల్ని రాజ్యాల్ని పొందాడని చెప్పేసి సుఖంగా జీవించాడని అంటూ ఉంటారు అనమాట. ఈ రకంగా మనం వినాయక చవితి పూజని సలక్షణంగా అన్ని రకాలుగా అన్ని పక్కలా కూడా వీలైనంత ఎక్కువ మందితో సందడి చేసేలాగా జరుపుకోవాలి.